హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఆర్బీఐ నుండి కొత్తగా జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. పర్ మంత్ మీకు 80,000 శాలరీ ఇస్తూ జస్ట్ మీకు తెలుగు చదవడం రాయడం వస్తే సరిపోతుందన్నమాట. మీ సొంత రాష్ట్రంలోనే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్స్ అనమాట. ఓకేనా? కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఎవరికైతే అప్లికేషన్ వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ వీడియోని అయితే కామెంట్ చేయండి. నేను వచ్చేసి అప్లై ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది, మర్చిపోకండి. ఓకేనా గైస్? అలాగే వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో పోస్ట్ వచ్చేసి మనకి జూనియర్ ఇంజనీర్ అనమాట. ఏదర్ మనకి సివిల్ ఉంటుంది లేదా ఎలక్ట్రికల్ పోస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా గైస్? ఈ వెబ్సైట్ని మీరు చెక్ చేయాలనుకుంటున్నారైతే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వచ్చేసి ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు. మీకు అక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ముందుగా అప్లికేషన్కి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ డిసెంబర్ 13 అయితే మనకి స్టార్ట్ అయిందనమాట అప్లికేషన్స్కు అప్లై చేసుకోవడానికి. అలాగే ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మంత్ జనవరి వరకు అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే నైస్. అలాగే మనకి పేమెంట్ ఆఫ్ ఆన్లైన్లో చూసుకున్నట్లయితే మనం పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా సేమ్ డేట్స్ అనమాట. డిసెంబర్ 30 టు జనవరి 20 వరకు అయితే ప్రొవైడ్ చేశారనమాట. అలాగే మనకి ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 8లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా గైస్? ఒకవేళ ఎనీ ఛాన్సెస్ మనకి ఎగ్జామ్ డేట్ అనేది కూడా చేంజ్ చేయవచ్చు. ఓకేనా గైస్? ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఓకేనా? ఇంకా ఏజ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ జాబ్కి మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 20 ఇయర్స్ ఏజ్ క్వాలిఫికేషన్ అనమాట. అలాగే మ్యాక్సిమం ఏజ్ చూసుకున్నట్లయితే 30 ఇయర్స్ అనమాట. ఈ ఏజ్ మధ్యలో ఎవరైతే ఉంటారో ఈ జాబ్కి వచ్చేసి ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అప్ టు 35 ఇయర్స్ వరకు అయితే వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. అప్ టు 33 ఇయర్స్ వరకు వాళ్ళైతే వర్క్ చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మనకి 13 ఇయర్స్ ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 15 ఇయర్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి మాత్రమే అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు, థర్డ్ కాలంలో ఉంది, మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇన్ఫర్మేషన్. అలాగే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్లయితే మనకి అప్ టు మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు అయితే వాళ్ళైతే వర్క్ చేసుకోవచ్చు. అలాగే మనకి విడోస్ డైవోర్స్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే మనకి అప్ టు 35 ఇయర్స్ వరకు అయితే వర్క్ చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మనకి 40 ఇయర్స్ వరకు అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఇప్పటి వరకు వీడియో చూస్తే ఎవరైనా లైక్ చెప్పి వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఈ జాబ్కి వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ ఇంజనీర్కి సివిల్కి అయితే మనకి జస్ట్ మీరు డిప్లొమా కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. సివిల్ ఇంజనీరింగ్ సెక్టార్లో ఎనీ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ నుంచి మీకు జస్ట్ మీకు 65% మార్క్స్ అయితే ఉంటే సరిపోతుంది. అదే మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి 55% అయితే ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా దీనికి ఇంకొక విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ నుంచి కూడా మనకి సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా వాళ్ళకి సేమ్ పర్సంటేజ్తో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్? ఇంకా జూనియర్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి. ఏదర్ మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేసి ఉండాలన్నమాట. ఇంజనీరింగ్ వచ్చేసి సేమ్ క్వాలిఫికేషన్తో మనకి 65% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే మీకు డిగ్రీలో కూడా సేమ్ క్వాలిఫికేషన్తో మీరు జూనియర్ ఇంజనీర్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్? ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మార్క్స్ పర్సంటేజ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. మనకి ఇక్కడ 6.75 అంటే మనకి 60% అనమాట. 6.25 అంటే మనకి 55% అనమాట. 5.75 అంటే మనకి 50% అనమాట. ఈ విధంగా మీ మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని మీరు జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఇంకా ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నట్లయితే మనకి ఎయిదర్ మీరు ఇండియా నుంచి అయినా, నేపాల్ నుంచి అయినా, భూటాన్ నుంచి అయినా, అంటే మనకి ఆల్ ఇండియన్స్ ఆర్ అప్లై అనమాట. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్కి వచ్చేసి. ఓకేనా గైస్? ఇంకా మనకి స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ వచ్చేసి మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎల్పిటి రూపంలో మనకి
కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఎల్పిటి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మీకు 300 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. అది వచ్చేసి మీకు ఫిబ్రవరి 8th కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే మనకి ఇంజనీరింగ్ డిసిప్లిన్ పేపర్ 1, అలాగే పేపర్ 2 అయితే ప్రొవైడ్ చేశారు. వీటికి వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ సబ్జెక్ట్కి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ అనమాట. 40 మినిట్స్ టైం అయితే ఇస్తారు. అలాగే మనకి పేపర్ 1 and 2కి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ వేసేస్తారు. సేమ్ అనమాట, 40 మినిట్స్ అయితే టైం ఇస్తారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనమాట. 50 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్క్స్ అయితే ఉంటాయి. టైం వచ్చేసి 30 మినిట్స్ అయితే ఇస్తారనమాట. టోటల్ మీకు 180 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. 150 మినిట్స్ టైం ఇస్తారు మీకు. ఓకేనా గైస్? అలాగే మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి ఎవరికి కండక్ట్ చేస్తారంటే ఎవరైతే ఆన్లైన్ టెస్ట్ అనేది పాస్ అవుతారో వాళ్ళకి వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు గైస్. ఇప్పటివరకు వీడియో చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి వచ్చేసి మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ ప్రతి 4 క్వశ్చన్స్ రాంగ్ అయితే మీకు 1 మార్క్ అయితే పోతుంది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు, 1/4 మార్క్స్ విల్ బి డిటెక్టెడ్ ఫ్రమ్ ద ఈచ్ రాంగ్ ఆన్సర్స్ అనమాట. ప్రతి 4 రాంగ్ ఆన్సర్స్కి మీకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అండ్ మీకు లాస్ట్లీ మీకు ఐడెంటిటీ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఇది కూడా మీకు చాలా ఈజీగా ప్రాసెస్ చేస్తారు వాళ్ళే మీకు. ఓకేనా గైస్? ఇది బాట ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే మనకి ఈ జాబ్కి పర్ మంత్ శాలరీ చూసుకున్నట్లయితే మనకి 33,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మంత్లీ వచ్చేసి. ఓకేనా గైస్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.